హాయ్ అండి. ఇవాళ వంకాయ టమాటా అండి వండుకునేది. చపాతీలోకి సూపర్గా ఉంటుందండి. సింపుల్గా అయిపోతుంది. నేర్చుకున్న పిల్లలకి చాలా ఈజీ అండి. ఇవాళ చూపిస్తానండి. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, ఇవ్వండి. ఎల్లుల్లిపాయలు నేను ఇన్ని తీసుకున్నానండి. మెత్తగా నూరుకుని వేసుకుంటా. నూనె, కరివేపాకు, కొత్తిమీర. నేను 2 టమాటాలు తీసుకున్నానండి. ఇవ్వండి వంకాయలండి. నేను కోసుకుని ఉప్పు నీళ్ళలో వేసుకున్నానండి. పసుపు, కారం, ఉప్పు, గరం మసాలా వేసుకుంటానండి. కొంచెం తాలింపు దినుసులు, జీలకర్ర, ఎండుమిరకాయలు, ఇంటి మెట్టుకేనండి వేసుకున్నాం. మనము కూర చేసుకున్నామా. చేసుకుందామండి. ఇలా కూర పొయ్యి అంటించుకున్నామండి. బాండీ పెట్టుకున్నాం. నేను ఈ కడాయి పెట్టుకున్నానండి. కాలిందండి. నూనె పోసుకున్నాము. నేనైతే 4 స్పూన్లు వేసుకున్నానండి. ముందుగా తాలింపు దినుసులు, ఎండుమిరకాయ, జీలకర్ర, కరివేపాకు, పసుపు కలబెట్టుకున్నామండి. ఉల్లిపాయ, పచ్చిమిరకాయ కలబెట్టుకున్నామండి. ఎర్రగా రావాలి కొద్దిగా. వేగిందండి. మనం వంకాయలు వేసుకున్నాము. వంకాయలతో పాటు టమాటాలు కూడా వేసుకున్నామండి. నేను సన్నగా తరుక్కున్నాను. కలబెట్టుకున్నాము. దగ్గరికి రావాలండి. చాలా మూత పెట్టుకున్నామండి. మూత పెట్టుకుంటున్నా. మూత తీసుకుని మనం ఉప్పు కారం వేసుకున్నామండి. మొగ్గిందాము చూసుకుని. చాలా మొగ్గిందండి. ఇప్పుడు ఉప్పు కారం వేసుకున్నాం. ఇదిగండి ఉప్పు కారం అండి. నేను స్పూన్ వేసుకుంటున్నా. మనము ఎల్లుల్లిపాయ తొక్కున్నామండి. చూపించాను కదా తొక్కుని వేసుకోవాలని. ఎల్లుల్లిపాయ కలబెట్టుకున్నామండి. మంచిగా కొంచెం మగ్గనిద్దాం. ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకున్నామండి. మగ్గనిద్దాం. మూత పెట్టుకున్నామండి. మూత పెట్టుకున్నాం. మూత తీసుకున్నామండి. కొంచెం నీళ్ళు పోసుకున్నామండి. ఇవ్వండి నేను చిన్న కప్పుడండి. అంతే చాలండి. కలబెట్టుకున్నాము. దగ్గరికి వచ్చేదాకా ఉడికించుకుందామండి. మూత పెట్టుకున్నామండి. దగ్గరికి రావాలి. మూత తీసుకుని చూసుకుందామండి. చాలా మగ్గిపోయింది. ఇప్పుడు మనం గరం మసాలా వేసుకున్నాము పైన. చాలా మగ్గిపోయిందండి. ఇక కూర మనం దించుకున్నాము. బౌల్లోకి తీసుకున్నామండి. చపాతీలోకి సూపర్గా ఉంటుందండి కూర. బౌల్లోకి తీసుకున్నామండి. సూపర్గా ఉంటుందండి. నేను ఎట్లా వండుకుంటానండి. మీరు ఎట్లా వండుకుంటారో కామెంట్లో పెట్టండి. సూపర్గా చపాతీలోకి అయితే సూపర్గా ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఎట్లా ఒక్కసారి వండుకోండి మీరు. పైన కొత్తిమీర వేసుకున్నామండి. చపాతీలోకి సూపర్గా ఉంటుందండి. పిల్లల కాడ వండుకున్న పిల్లలకి సూపర్గా ఉంటుందండి. నేను చేసిన విధానం మీకు నచ్చితేనండి లైక్ చేయండి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. చాలామంది సగం చూసి వెళ్ళిపోతున్నారు. కానీ పూర్తిగా చూడండి. నన్ను సపోర్ట్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ గంట కట్టండి. ప్లీజ్ అండి నన్ను సపోర్ట్ చేయండి. మీకు నేనైతే అన్నీ మంచిగా పెడతానండి. వంటలు చేసి పెడతాను. బాయ్ అండి.